ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ఓ తిరుగులేని నాయకుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్లో, జగన్మోహన్ రెడ్డి వైసీపీలో కూడా ఆయన కీలకంగానే వ్యవహరించాడు. కాంగ్రెస్ హయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశాడు. అలాంటి నాయకుడికి ఇప్పుడు ఆయన భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందట. వైసీపీ నుంచి బయటికి వచ్చిన టీడీపీలోకి జంపు చేయటంలో పీట ముడిపడుతోందట. మరి ఎవరా నాయకుడు, ఏంటి ఆయన పరిస్థితి? రాష్ట్రంలోనే రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గాల్లో ఏలూరు ఒకటి. మరి అటువంటి నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆళ్లనాని పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఉండేవారు. ఏలూరు నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ను వీడి జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎంగా కూడా చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. ఇక ఆ తరువాత రాజకీయ భవిష్యత్తును నిర్దేశించుకునే క్రమంలో తిప్పలు పడుతున్నారు నాని. వైసీపీలో ఏలూరు నియోజకవర్గంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్య నాయకుడిగా ఉంటూ వస్తున్న ఆళ్లనాని ఇటీవలి ఎన్నికల తర్వాత వైసీపీకి రాజీనామా చేస్తూ జగన్మోహన్ రెడ్డికి జలకిచ్చారు. అనంతరం కొన్ని నెలలుగా అజ్ఞాతంలో ఉన్న ఆళ్లనాని టీడీపీలో చేరుతున్నట్లు ఒక్కసారిగా వార్తలొచ్చాయి. చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరి కండువ కప్పుకుంటారని ప్రచారం కూడా జరిగింది. అదే సందర్భంలో ఆళ్లనాని సీఎం చంద్రబాబును కూడా కలిశారు. ఈ క్రమంలోనే ఏలూరు నియోజకవర్గంలో రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఏలూరు నాయకుడు ఆళ్లనాని టీడీపీలో చేరుతున్నారని, చంద్రబాబు నాయుడిని కలిశారనే వార్త తెలియగానే నియోజకవర్గంలో తమ్ముళ్లంతా కారాలు మిరియాలు నూరటం మొదలుపెట్టారు. ఆళ్లనాని టీడీపీలో రావటాన్ని తీవ్రంగా వ్యతిరేకించటం మాత్రమే కాదు, ఆళ్లనాని అవమానాలకు సిద్ధపడాలని, దగాపడ్డ తెలుగు తమ్ముళ్ల దెబ్బేంటో రుచి చూపిస్తామని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతోనే ఆళ్లనాని రాజకీయ భవితవ్యం ఇప్పుడు జంక్షన్లో నిలుచున్న జవాన్లా మారిందట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆళ్లనాని ఏలూరులో టీడీపీ కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నాయకులను టార్గెట్ చేసుకుని అనేక ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా తప్పుడు కేసులు కూడా పెట్టించారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన మాత్రమే కాదు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేయించడం, 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులను తన క్యాడర్తో కొట్టించడం వంటి దారుణాలు కూడా ఆళ్లనాని చేశారట. అంతటి ఘనకార్యాలు వెలగబెట్టిన నాని ఇప్పుడు స్వప్రయోజనం కోసం టీడీపీలో చేరతానంటే తామెలా ఊరుకుంటామని తెగేసి చెబుతున్నారు. మరోవైపు ఆళ్లనానిని టీడీపీలో చేర్చుకోవద్దంటూ వినతి పత్రాల రూపంలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు, సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదులు కూడా చేశారు. నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల ఆగ్రహ ఆవేశాలను, ఫిర్యాదులను పరిశీలించిన టీడీపీ అధిష్టానం ఆళ్లనానిని పార్టీలో చేర్చుకునే అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టిందట. ఏలూరులోనే పార్టీ నాయకులు, కార్యకర్తలు, కింది స్థాయి శ్రేణుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే నాని చేరిక విషయాన్ని ఫైనల్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. టీడీపీలో చేరిక లాంఛనమే అనుకున్న వేళ ఆళ్లనానికి ఒక్కసారిగా సీన్ రివర్స్ అవ్వడం మింగుడు పడటం లేదట. మరి ఈ విషయంలో చంద్రబాబు కార్యకర్తల అభిప్రాయాలు, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని నాని చేరికను తిరస్కరిస్తారా, లేక కార్యకర్తల ఫిర్యాదులను పక్కన పెట్టి నానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.